తిరుపతికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం తల్లి సరస్వతి మీడియా ముందు తన ఆవేదనను వెళ్లబుచ్చిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో బాధితుని తల్లికి ప్రభుత్వం నుంచి 11 లక్షలు, టీటీడీ తరఫు నుంచి 40 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. దీంతో ఆమె తన కుమారుడికి 90% ఆరోగ్యం రికవరీ అయిన అనంతరం డిశ్చార్జ్కి సంసిద్ధురాలు అయిందని, తాము కూడా జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహకారాలతో అభిమానులు ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ డిశ్చార్జ్కి అన్ని ఏర్పాట్లు చేశారని తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ తెలిపారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటామని, వైద్యులతో కూడా సంప్రదించామని వారు తిరుపతిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎవరో ఆమెను తప్పుదావ పట్టించి ఎన్టీఆర్ నుంచి సహాయం అందలేదని చెప్పించారని ఆమె తెలిపినట్లు వీరు పేర్కొన్నారు. కౌశిక్ తల్లి డబ్బులకు అప్పులు కట్టినట్లు తెలియజేశారు. తన కుమారుడికి రికవరీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చూపిన శ్రద్ధ మరువలేనిదని ఆమె ధన్యవాదాలు తెలిపినట్లు అభిమాన సంఘం నాయకులు తెలిపారు. ఇందులో ఎవరిది ఎటువంటి తప్పు లేదని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు రాజేష్, సోము, నాని తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ డాక్టర్ తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్ని చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి, ఈ రెండు మాత్రమే ఆనర్ అయ్యింది. ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhs. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు. ఆమె దగ్గర 11 లక్షల చిల్లర, అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, అలా ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ చేయాలి. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదని చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే రీఛార్జ్ అయిపోయింటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. 8 lakhs ఊరిపోయిన అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మీరు దాంతో మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clock సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి, 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి తీసుకొచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్ ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చేది జరిగింది. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సమ్మన్ వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి, అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది.